ఏమిటన్నా ఇది మనము 4వసారి పసురు ముందు ఇస్తాం. పక్షవాతానికి పసురు ముందు నేను మీకు ఇస్తా ఉండేది వచ్చి 4వసారి. మొదటిసారి మీరు ఆ పసురు ముందు తాగినప్పుడు మీకు ఏం రిజల్ట్ వచ్చింది? కొంచెం లేచినాయి. 2వసారి తాగినప్పుడు కాలు, ఎడమ కాలు. మళ్ళా 3వసారి తాగినప్పటికి చెయ్యి అల్లాడిచ్చినావు. ఇది ఇప్పుడు 4వసారి పసురు ముందు. దగ్గరికి రాను. ఈ 4వసారి పసురు మందులో తాగిన 4వసారి పసురు మందులో అమ్మా నేను ఈయనకి పత్యం ఏమేమి చెప్పినమ్మా? మునక్కాయ, శనగింజలు, అలసందలు, వంకాయలు, ఉల్లగడ్డలు, ఇది అరటిపండు, అటు గుమ్మడికాయ, ఒట్టి చేపలు, గింజిగడ్డలు. అర్థమవుతుంది. వాయు వస్తువు గాని హెల్దీ వస్తువులు గాని కొబ్బరి, మీరు కొబ్బరి మర్చిపోయినారు. అలసందలు, అనుములు ముఖ్యం. ఎందుకంటే అవి నవ్వలు. వంకాయ, మునక్కాయ, అలసందలు, ఒట్టి చేపలు, మళ్ళీ దాని తర్వాత వచ్చేసరికి ఉల్లగడ్డలు, గెంజిగడ్డలు, గుమ్మడికాయ, హెల్దీ వస్తువులు కరెక్ట్ గా ఉండారు కాబట్టి అమ్మా ఈయన కూడా కరెక్ట్ గా కాలు కదిలిచ్చినాడు, కరెక్ట్ గా చేయి కదిలిచ్చినాడు, మనిషి కూడా లేచి కూర్చుంటున్నాడు. మనం కరెక్ట్ గా లేకపోతే అది కూడా కరెక్ట్ గా ఉండదు అని చెప్పినావు కదా. దీనికి తేడా ఎట్టుందిపా? రిజల్ట్ ఆడ మీరు బయట మీరు చేయించుకున్నారు కాబట్టి నేను రుచి అడుగుతా ఉండేది. ముందు అడగల కదా. తెల్లగడ్డ పసుపు తెల్లారుదాన్ని 3 గంటలకు లేచి మనం దంచుకోవాలా. దంచుకొని గలాసు వాళ్ళు ఇచ్చారు. గుడ్డ మనం తెల్లగుడ్డ తీసుకొని దాంట్లో తెల్లగడ్డ దంచి దాంట్లో పిండుకొని అడ్రస్ అంతా రాసుకొని పేపర్ కనిపించాలి. ఒక్క సుక్క పెట్టారు దాంట్లో అంతే. బగ్గమంటుంది కడుపులో. పాయమే పానం అనిపించింది అన్నాడు. పాయమే నా పానం అంటే అక్కడ వైద్యంకి నా వైద్యంకి మీకు తేడా ఉంది కదప్పా. ఎంత తేడా. ఎందుకంటే మీరు ఆడ బయట చేయించుకోకపోయిందంటే మొదట మీరు చేయించుకున్నారు కాబట్టి మళ్ళీ నా కాడికి వచ్చినారు కాబట్టి నేను అడిగేది ఉండాలి. లేసేది కానీ నీకు మనిషి పట్టుకుంటే నడుస్తాను. కాళ్ళు అయితే కదిలిచ్చేసినావు, చెయ్యి కదిలిచ్చేసినావు, నడుములు లేపినావు, తినేది బాగా ఆకలి బాగా తింటాను స్వామి. భూమి నా భూ పెట్టు అంటాడు. 3 పూట్లు ఫుల్గా తింటాడు. 3 పూట్లు తొలి మరి తింటాడు. ముందైతే